హలో అండి, ఎలా ఉన్నారు అందరూ కూడా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాల్టి మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మంచి రోటి పచ్చడి అయితే మీకు చూపించాలని చెప్పేసి అనుకుంటున్నానండి. ఈ రోటి పచ్చడి ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతకీ రెసిపీ ఏమనుకుంటున్నారు? అదేనండి, టమాటో చట్నీ. టమాటో పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒకసారి చూసిద్దాం రండి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, టమాటో పచ్చడి తయారీ విధానం చూసేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా పచ్చిమిర్చి వేసేసుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 6 to 7 అయితే గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి. వాటిని మధ్యలోకి జస్ట్ అలా చుంచుకుంటూ వేసుకోవాలి. అలాగే వేస్తే మనకి చిటపటలాడుతూ ఉంటాయి. సో ఇలా చుంచి వేస్తే ఆయిల్ మరీ అంత చిటపటలాడదు. సో మూత పెట్టేస్తున్నాను. 1 minute అలా మూత పెట్టేస్తే మనకి గ్రీన్ చిల్లీస్ అనేవి చక్కగా వేగిపోతాయి. మీరు కావాలనుకుంటే మీ స్పైసీనెస్కి తగ్గట్టు కూడా వేసేసుకోవచ్చు. సో ఈ విధంగా గ్రీన్ చిల్లీస్ అనేవి ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా మనకి పచ్చిమిర్చి వేగుతుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. నాకైతే నచ్చుతుంది. మీకు నచ్చుతుందా? కామెంట్ చేసేసేయండి. సో ఇలా పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఇందులోకి టమాటోస్ని ఈ విధంగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసేసుకోండి. నేను ఇక్కడ ఒక 4-5 అయితే తీసుకున్నానండి. మీడియం సైజు ఉన్నవి ఒక 5 అయితే తీసుకున్నాను. ఈ 5 టమాటోస్ని కూడా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి. సో ఇక్కడ డైరెక్ట్గా కట్ చేసి వేసేస్తున్నాను. ఈ పచ్చడి అయితే నాకు చాలా నచ్చుతుందండి. ముఖ్యంగా మనం మామూలుగా చపాతీల్లోకి దోశల్లోకి తింటూ ఉంటాం, కానీ నాకైతే పెరుగులో నంజుకొని తింటే అంత టేస్టీగా అనిపిస్తుంది. సో ఈ విధంగా టమాటో ముక్కలని చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ప్యాన్లోకి. చూసారు కదా, ఇలా టమాటోస్ని అన్నింటినీ కూడా కట్ చేసుకొని వేసేసుకున్న తర్వాత ఇలా మనం తీసుకున్న టమాటోలని అన్నిటినీ చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసేసుకున్న తర్వాత ఒక్క చిన్న సైజు ఉన్న ఆనియన్ అయితే తీసుకున్నానండి. దాన్ని కూడా డైరెక్ట్గా కట్ చేసుకొని వేసేసుకోండి. ఆనియన్ వేస్తే మనకి బాగుంటుంది చట్నీ పచ్చడి. సో ఈ విధంగా మనం తీసుకున్న చిన్న ఉల్లిగడ్డని కూడా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో అంతా కూడా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా చక్కగా అంతా కూడా కలిసేలాగా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఆ తర్వాత ఇందులోకి నేను ఇక్కడ కొద్దిగా కలర్ కోసం అయితే పసుపుని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే పసుపు వేయకుండా కూడా చేసేసుకోవచ్చు. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసేసుకొని అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టి టమాటోస్ని మగ్గించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, అలాగే కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు టమాటోలో చింతపండు వేయడం ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చదు, బట్ మీకు ఇక్కడ మరింత టేస్టీగా ఉండాలని చెప్పేసి కొద్దిగా చిటికెడంతా చింతపండు అయితే వేసాను. మూత పెట్టేసుకొని టమాటోస్ని మగ్గించుకోవాలి. ఇలా మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి. నేను ఇక్కడ ఒక 1 minute తర్వాత మూత తీసి కలుపుతున్నాను ఒకసారి. ఇలా అంతా కూడా కలిపేసుకోండి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టి వదిలేద్దాం మరొక 2 నిమిషాల వరకు. 2 minutes తర్వాత చూడండి, మనకి టమాటోస్ అనేవి కాస్త సాఫ్ట్గా అయిపోయాయి. సారీ అండి, ఇక్కడ వీడియో మిస్ అయిపోయింది. గుప్పెడంతా కొత్తిమీర ఆకును కూడా వేసేసుకోవాలి. ఇందులోనే సాల్ట్ని యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ రోటి పచ్చడి లాగా ప్రిపేర్ చేస్తున్నాను కదా, సో కొద్దిగా కల్లుప్పు అయితే వేసాను. మీరు కావాలనుకుంటే మామూలుగా ఇంట్లో వాడే సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు. సాల్ట్ని అలాగే కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టి మరొక 1 minute పాటు వదిలేద్దాం.
1 మినిట్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా ఈ విధంగా కుక్ అయిపోయాయి. చూస్తున్నారా, టమాటో కూడా సాఫ్ట్గా అయిపోయింది. కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కూడా చక్కగా కుక్ అయిపోయాయి. సో ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. కొద్దిగా వెల్లుల్లి రెబ్బలని యాడ్ చేస్తున్నాను, ఒక 4-5. సో ఉడికిపోయింది కాబట్టి దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని అయితే మనం పూర్తిగా చల్లార్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇలా కుక్ చేసుకున్న దాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. సో మీకు ఇక్కడ చల్లారిన తర్వాత చూపిస్తాను. సో ఇక్కడ మనం ఉడికించిన టమాటో అయితే మొత్తం అంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి. చూస్తున్నారు కదా, మిక్సీ జార్లోకి మొత్తం అంతా యాడ్ చేసేసిన తర్వాత ఇలా అంతా కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ పచ్చడి మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి చల్లారాక వేస్తున్నాను. మొత్తం పచ్చడిని ఇందులోకి వేసేసుకున్న తర్వాత మూత పెట్టి మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మనకి టమాటో పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మూత తీసి చూపిస్తున్నాను చూడండి, మీకు ఇక్కడ ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే మరింత టేస్టీగా ఉండడం కోసం కాస్త పోపు పెట్టేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి రోటి పచ్చడి అయితే. చూస్తున్నారు కదా, నేనైతే ఎలాంటి పోపు ఏమి వేయకుండానే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ టమాటో రోటి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఫేవరెట్ అండి. ఇదైతే సింపుల్గా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా మనం తయారు చేసుకున్న టమాటో రోటి పచ్చడిని ఈ విధంగా బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, పక్కన ఇలా టమాటో పెట్టి చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే టమాటో రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే కామెంట్స్ చేయడం కూడా మర్చిపోవద్దు. చూసారు కదండి, వంట రాని వాళ్ళు కూడా చేసే రెసిపీ టమాటో రోటి పచ్చడి. ఒక్కసారి ట్రై చేయండి. ఇలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక న్యూ రెసిపీస్తో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.